మర్చిపోలేని మూమెంట్ 18 సంవత్సరాల తర్వాత ఆర్సీబీ కప్పు కొట్టింది. హేటర్స్ ఇప్పుడు చెప్పండిరా, ఈసారి కప్ నమ్దే కాదు నందు. విరాట్ కోహ్లీ ఆనందం చూసాం. చాలు, ఈ జన్మకి ఇది చాలు. సో ఆర్సీబీ కప్పు కొట్టింది. సెలబ్రేషన్స్ అయితే మామూలుగా లేదు. చెప్తున్నా కదా, హైదరాబాద్ని మొత్తం తగలబెట్టేస్తున్నారు. ఆర్సీబీ హైదరాబాద్ కాకుండా ఇండియాను మొత్తం తగలబెట్టేస్తున్నారు. సోషల్ మీడియాని మొత్తం అసలుకి ఊపేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చెప్పంటారా హేటర్స్, అసలుకి హేటర్స్ని ఎలా నరకాలంటే పొట్టేలేను నరికినట్టు నరకాలి నా కొడుకల్లారా. ఇప్పుడు నుంచి ఎవరైనా ఆర్సీబీని ట్రోల్ చేయాలంటే వాళ్ళకి ముందు దమ్ము ఉండాలి. ఆ లెవెల్లో మా వాళ్ళు కప్పు కొట్టించి చూపించారు. అసలుకి హేటర్స్ 90 ml రాడ్ దింపారు మా ఆర్సీబీ వాళ్ళు అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్క ప్లేయర్స్ అయితే అదరగొట్టి రంచుకోవచ్చు. కృణాల్ పాండే లేకపోతే ఈరోజు కప్ ఉండేనా? కామెంట్ చేయండి. కృణాల్ పాండే, హజల్వుడ్ చాలా బౌలర్స్ అయితే అదరగొట్టేసి రంచుకోవచ్చు. విరాట్ కోహ్లీ, పతిదర్, ఐ నెవర్ ఫర్గెట్ దిస్. అండ్ జితేష్ శర్మ చెప్తున్నా కదా, ఐ నెవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్ ఇన్ మై లైఫ్. సో గుర్తుపెట్టుకోండి, మన విరాట్ కోహ్లీ మొత్తం ఎమోషన్ అయింది భయ్య. నాకు ఇది చాలా అంటే చాలా బాధ అనిపించింది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే నాకైతే నిజంగా చెప్తున్నా కదా, ఎమోషన్ అయిపోయా. ఆ విరాట్ కోహ్లీని చూస్తుంటే లాస్ట్ ఓవర్లో ఆ ఎమోషన్ చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. విరాట్ అన్న 18 సంవత్సరాల తర్వాత కప్పు కొట్టండి. తన జెర్సీ నెంబర్ కూడా 18, అర్థం చేసుకోండి. సో ఇది లక్కీ నెంబర్ అనుకుంటా. సో 18 సంవత్సరాల తర్వాతనే వీళ్ళు కప్పు కొట్టాలి అని రాసి పెట్టుందేమో, అప్పుడే కప్పు కొట్టిందని చెప్పుకోవచ్చు. సో 3 మ్యాచెస్ వీళ్ళైతే ఫైనల్కి వెళ్ళారు ఈ 18 yearsలో, కానీ కప్ అయితే కొట్టలే. కానీ ఈ ఇయర్లో, ఈ 2025 వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేరు. ఏ ఫ్యాన్స్ మర్చిపోలేరు. ఆర్సీబీ అసలుకి సెలబ్రిటీ కూడా నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు. అది ఆర్సీబీ పవర్.